కోట కిరీటం పరివారం కాదు. రాజు అంటే యుద్ధం, రాజు అంటే ధర్మం, రాజు అంటే ధైర్యం, రాజు అంటే స్థాయి, రాజు అంటే స్థానం. స్థానం కాదు స్థాయి. స్థాయి మనిషి స్థాయి అనేది స్థానం భౌతికం, స్థాయి మానసికం. మీ అందరిలోనూ అటువంటి స్థాయి ఉంది. ఆ స్థాయిని నిరూపించవలసిన అవసరం ఆవశ్యకత ఇప్పుడు వచ్చింది. ఖచ్చితంగా మనందరం కూడా ఈ జిల్లాకి మొట్టమొదటిగా రాష్ట్రంలో మొదటి స్థానాన్ని తీసుకొచ్చి జిల్లాకే కాదు మీకు మీరుగా మొదటి స్థానాన్ని కైవసం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఆ స్థాయి నిరూపించడానికి మన జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా డిఓ గారు, పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ గారు మీకోసం శ్రీశ్రీ ఒక మాట చెప్తాడు, మీకోసం పణం పట్టి నా ప్రాణం పణం పట్టి గగనంలో పయనించే జగన్నాథ రథచక్రాలు భూమార్గం పట్టిస్తా భూకంపం పుట్టిస్తా. అలాగే మీరు కూడా భూమార్గం పట్టించాలి, భూకంపం పుట్టించాలి. అటువంటి స్థాయిని మీరు అందరూ కలిగి ఉన్నారు. ఆ స్థాయి మీలో ఉన్నదాన్ని ఒక్కసారి మేల్కొల్పడమే ఈ ప్రేరణ కార్యక్రమం. మేమేమి కొత్తగా చేసేది కాదు. మీ దగ్గర ఉంది ఆ శక్తి. నీకు ఇంత శక్తివంతుడివి అని తెలియజేస్తే నువ్వు ఎటువంటివైనా సాధించగలవు. ఇక్కడ వచ్చిన సార్ చెప్పారు ఇప్పుడే, రిసోర్స్ పర్సన్స్ అందరూ కూడా చాలా కష్టపడి చేస్తున్నారు. టీచర్స్, డిఓ గారు వీళ్ళందరూ కష్టపడి చేస్తున్నారు. కష్టపడుతున్నారు అంటే ఎవరి కోసం అంటే మీకోసం. మీరు కష్టపడితే, మీకోసం కష్టపడితే మాకేమొస్తుంది? మాకు పేరు వస్తుంది. పలానా విద్యార్థి మా దగ్గర చదువుకున్నాడు, పలానా విద్యార్థి మా చెప్పిన మాటల వల్ల అత్యున్నత స్థాయిలో ఉన్నాడు అంటే మొట్టమొదటి గౌరవించేది ఉపాధ్యాయుడు. అటువంటి ఈ కార్యక్రమంలో గణితంలో చూసినట్లయితే, ఇప్పుడు మన గణితానికి పరీక్షకి చూసినట్లయితే 100 మార్కులకి 100 మార్కులు తేగల సత్తా ఉన్న సబ్జెక్టు గణితం. అందరికీ వస్తుంది 100 మార్కులకి 100 మార్కులు. అంటే మనం చేసే దాంట్లో ఒక 4-5 విషయాలని ఒకసారి ఆ విషయాలు. నెక్స్ట్ స్లైడ్ సార్. మనకి జిల్లా విద్యాశాఖ తరఫున ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ యూట్యూబ్ ఛానల్ లింక్ ఇది. మీరందరూ కూడా ఆ లింక్ కనుక ఓపెన్ చేసుకున్నట్లయితే ఇది మీకు షేర్ చేస్తాం. ఎప్పుడైనా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నప్పుడు అందులో కొన్ని వీడియోలు, అనేక మంది టీచర్స్ పెట్టిన వీడియోలు ఉన్నాయి. వాటిని మీరు పరిశీలించండి. మంచి మంచి పాయింట్లు నోట్ అవుతాయి. నెక్స్ట్ స్లైడ్ సార్. మనకి మ్యాథమెటిక్స్ లో సార్ చెప్పారు 14 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 14 చాప్టర్స్ లో ఏ చాప్టర్స్ నుంచి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలన్నది ఒకసారి చూద్దాం. నెక్స్ట్ స్లైడ్ సార్. అంటే చాప్టర్స్ అన్ని మీకు కరతలా మలకం నోటికి వచ్చేసి ఉన్నాయనే ఉద్దేశంలో నేను అక్కడ ఏమీ చెప్పడం లేదు. అలాగే బ్లూ ప్రింట్, ఈ బ్లూ ప్రింట్ ఎస్ఏ క్వశ్చన్స్ పేపర్ ప్యాటర్న్ కూడా తెలుసు. మనం 5-8 మార్కుల ప్రశ్నలు రాయాలి, 8 4 మార్కుల ప్రశ్నలు రాయాలి, 8 2 మార్కుల ప్రశ్నలు రాయాలి, 12 1 మార్కుల ప్రశ్నలు రాయాలి. మొత్తం 33 ప్రశ్నలు. చివరిలో ఉన్న సెక్షన్ కి మాత్రమే చాయిస్ ఉంటుంది, ఇంటర్నల్ చాయిస్. అది కూడాను అంచేది మిగిలిన వాటికి చాయిస్ లేదు, చాయిస్ అక్కర్లేదు మనకి. మనమే చాయిస్ ఇస్తాం వాళ్ళకి. నెక్స్ట్ స్లైడ్ సార్. ఇది అవసరం లేదు. నెక్స్ట్ స్లైడ్ స్కిప్ అప్ చేయండి. ఏ చాప్టర్ నుంచి ఎన్ని మార్కులు వస్తాయో ఉంది. ఒక్కసారి దీన్ని గమనించినట్లయితే మనకి ముఖ్యంగా మనం ఎక్కడెక్కడ ఏ చాప్టర్లు చేసుకుంటే మనం మార్కుల్ని, ఇప్పటి వరకు మీ సార్స్ చెప్పిన అందరూ టీచింగ్, మరి మేము ఎందుకు వచ్చాం ఇక్కడికి? ఈ పై నుంచి జరగవలసింది కోచింగ్. టీచింగ్ అయిపోయింది, ఇప్పుడు కోచింగ్. కోచింగ్ అనేది మనం టార్గెట్ని రీచ్ అవ్వడం కోసం, లక్ష్యం ఉన్నతంగా ఉండాలి. మీకు అందరూ ఎన్ని మార్కులు రావాలని కోరుకుంటున్నారు? మీరు అందరూ చిచ్చి ఎందుకు వేస్ట్? 140 మార్కులకి పేపర్ ఇస్తాడు, 140 రావాలి మనకి. అది మన టార్గెట్. 100 అనేది ఆ మామూలుగా వచ్చింది. టార్గెట్ ఉన్నతంగా ఉండాలి, లక్ష్యం ఉన్నతంగా ఉండాలి. పేపర్ ఎన్ని మార్కులకి ఇస్తాడు? 140, 140. మనకి 140 రావాలి. వాడు 100 వేసుకుంటాడు, హైయెస్ట్ మార్క్ అవే కాబట్టి. వీ కెన్ ఆన్సర్ 140 మార్క్స్. సార్ నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ రైట్. 1 మార్క్ క్వశ్చన్స్. సో చూడండి, ఇక్కడ ఫస్ట్ మనం టార్గెట్ ఏంటంటే 8 మార్క్స్ క్వశ్చన్స్. 8 మార్క్స్ క్వశ్చన్స్ లో 1 క్వశ్చన్ ఫ్రమ్ రియల్ నెంబర్స్, దానికి చాయిస్ గా ట్రయాంగిల్ క్వశ్చన్ వస్తుంది. ట్రయాంగిల్స్. సో ఏది కష్టం మనకి? ట్రయాంగిల్సా రియల్ నెంబర్సా? దాని చాయిస్ లో పెట్టుకుందాం. రియల్ నెంబర్స్ నుంచి క్వశ్చన్ రాద్దాం. ఓకేనా? రియల్ నెంబర్స్ నుంచి ఏం క్వశ్చన్ వస్తుంది? √2 ఇర్రేషనల్, √3 ఇర్రేషనల్, √5 ఇర్రేషనల్, √7 ఇర్రేషనల్ అని మీరు అనుకుంటున్నారు కదా. ఇది రాకుండా 6 + √2 ఇర్రేషనల్ ఇవ్వచ్చు. చేయలేరా? అంతే. అయితే క్వశ్చన్ సరళి మారింది. ఇవ్వట్టు మీరు చేయవలసిన పని ఒక మాట చెప్తాను చూడండి. ఇందాక 100 మార్క్స్ పోతాయి. ఇప్పుడు మీరు ఈ ప్రశ్నకి ఆన్సర్ పూర్తిగా రాస్తారు, కానీ 100 మార్క్స్ రావు. 8 మార్కులు 8 మార్కులు వేరు. ఎందుకు వేయరో చెప్తాను. ఇప్పుడు క్వశ్చనింగ్ ఎలా మారిందంటే, ఈజ్ √2 ఇర్రేషనల్? ఇఫ్ సో జస్టిఫై యువర్ ఆన్సర్. క్వశ్చన్ ఎలా వస్తుంది? ఇదివరకు ప్రూవ్ దట్ √2 ఈజ్ ఇర్రేషనల్ ఉంది. ఇప్పుడు అలా లేదు. ఈజ్ √2 ఇర్రేషనల్? ఇఫ్ సో జస్టిఫై యువర్ ఆన్సర్. అంటే ఏం రాయాలి? నువ్వు ఫస్ట్ రాయాల్సిన ఎస్. దానికి 1 మార్క్ ఇస్తారు. అది రాయకపోతే నీకు మార్కు పోతుంది, 7 మార్కులు వేస్తారు. నువ్వు కరెక్ట్గా చేసే ప్రూఫ్ అంతా
7 మార్కులే వస్తాయి. నువ్వు 8 మార్కులు రాలేదని రీవాల్యుయేషన్ పెడతావు. ఇదే కరెక్ట్ అంటారు. అంచేత నీ క్వశ్చన్లో 2 క్వశ్చన్స్ ఉన్నాయి. 2 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. ఈజ్ రూట్ 2 ఇర్రేషనల్? ఎస్. కామా పెట్టి ఎస్ రూట్ 2 ఈజ్ ఇర్రేషనల్ అని మీ ప్రూఫ్ రాయండి. ఓకే, నెక్స్ట్ సార్. సో మన చాయిస్ రియల్ నెంబర్స్ అన్నారు. ఓకే, నెక్స్ట్ 1 క్వశ్చన్ ఫ్రమ్ కోఆర్డినేట్ జామెట్రీ. దానికి రిలేటెడ్ గా ఏరియా రిలేటెడ్ టు సర్కిల్ అని వస్తుంది. కోఆర్డినేట్ జామెట్రీ నుంచి ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. కోఆర్డినేట్ జామెట్రీలో 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఒకటి డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్, రెండోది సెక్షన్ ఫార్ములా. టెక్స్ట్ బుక్ లో ఆ చాప్టర్ మొత్తానికి ఉన్నవి 2 కాన్సెప్ట్స్. ఒకటి డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అంటే 2 పాయింట్స్ ఇవ్వడు, ట్రయాంగిల్ ఇస్తాడు, దాని మధ్యలో డిస్టెన్స్ కట్టమంటాడు. ఆ మూడింటివి అది ఈక్విలేటరల్ ట్రయాంగిలా, స్కాలెన్ ట్రయాంగిలా, లేకపోతే రైట్ యాంగిల్ ట్రయాంగిలా ఏదో చేయమంటాడు. అలాగే క్వాడ్రిలేటరల్ ఇస్తాడు. ఈ రకంగా అది అంతా డిస్టెన్స్ సంబంధించింది. అలాగే సెక్షన్ ఫార్ములాకి వచ్చేప్పటికి ఒక క్వశ్చన్. మీరు కంపల్సరీగా ఏది ఈజీ మనకి, ఏరియా రిలేటెడ్ టు సర్కిల్ ఈజీయా, సెక్షన్ కోఆర్డినేట్ జామెట్రీ ఈజీయా? సో మీతో నేను కోఆర్డినేట్ అవుతున్నాను, కోఆర్డినేట్ జామెట్రీ. సార్ నెక్స్ట్ ఓకే, 1 క్వశ్చన్ ఫ్రమ్ ప్రాబబిలిటీ అండ్ 1 దాని చాయిస్ లో అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనోమెట్రీ. వెరీ గుడ్, అందరికీ ప్రాబబిలిటీ ఇష్టం. సరే, ఇక్కడ ప్రాబబిలిటీకి వచ్చేటప్పటికి మనకి 13 మార్కులు వస్తాయండి. చాప్టర్ చాలా ఇంపార్టెంట్, మీరు చాలా బాగా ప్రిపేర్ అవ్వాలి. 13 మార్కుల్లో 1 మార్కు కూడా మనకి పోవడానికి వీల్లేదు. 1 మార్కు కూడా పోవడానికి వీల్లేదు. ఈ 13 మార్కులు ఎలా సాధిస్తాం? 8 మార్క్స్ క్వశ్చన్ మనకున్న ఇందులో కూడా 3 కాన్సెప్ట్స్: కాయిన్, డైస్, కార్డ్స్, వీటి అప్లికేషన్స్. ఓకే, ఇప్పుడు మనకి ఒక క్వశ్చన్ ఇస్తారండి, 4 మార్క్స్ క్వశ్చన్. ఏంటంటే ఆ 4 మార్క్స్ క్వశ్చన్ లో వచ్చేది ఏంటంటే మీకు there are 52 cards in a deck. There are 52 cards in a deck. By using this data, prepare 4 questions. By using this data, prepare 4 questions. For example, they find the probability for getting a red king. ఇలా ఇచ్చారు. ఇది క్వశ్చన్. ఈ ఫైండ్ ది ప్రాబబిలిటీ ఫర్ గెటింగ్ రెడ్ కింగ్ అన్నదానికి మీరు ఆన్సర్ రాయక్కర్లేదు, దానికి ఆన్సర్ రాయమనలేదు మిమ్మల్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు మీకు సులువుగా ఉండడం కోసం. చాలా సులువు కదా, దీంట్లో ఆ రెడ్ కింగ్ తీసి ఏవో పెట్టుకోండి, ఇంక అన్ని 4 క్వశ్చన్లు వచ్చేస్తాయి, అవన్నీ మీకు చెప్పక్కర్లేదు నేను, అవునే కదా. అంచేత ఈ రకంగా చాలా సులభంగా వస్తుంది కాబట్టి మనం ప్రాబబిలిటీని ఎంపిక చేసుకున్నాం. సార్ నెక్స్ట్ సార్ 1 క్వశ్చన్ ఫ్రమ్ స్టాటిస్టిక్స్. దానికి చాయిస్ గా అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్. సో స్టాటిస్టిక్స్ లో 3 ఉన్నాయి, మీకు 3 రావడం కోసం 3 ఇచ్చాడు వాడు. 3 వచ్చిందా? మెయిన్, మీడియన్, మోడ్ విత్ ఫార్ములా కనుక మీరు గుర్తు పెట్టుకున్నట్లయితే 12 మార్క్స్. ఎందుకంటే ఫార్ములా 4 మార్క్ క్వశ్చన్ కింద వస్తుంది. 8 మార్క్స్ కి మెయిన్, మీడియన్, మోడ్ క్యాల్కులేట్ చేయమని ఫర్ గ్రూప్ డేటాకి వస్తుంది. సో ఇక్కడికి ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వచ్చింది. సో 4 అయ్యాయి. నెక్స్ట్ సార్ 2 క్వశ్చన్స్ ఫ్రమ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. దీనికి ఇందులోంచే చేయాలి, మనం వేరే చాయిస్ లేదు. 2 గ్రాఫ్లే. అయితే ఒక గ్రాఫ్ కి ఈక్వేషన్స్ ఇచ్చి గ్రాఫ్ డ్రా చేయమంటాడు, ఇంకొక దానికి మ్యాటర్ అంటే రిటర్న్ ప్రాబ్లం ఇచ్చి ఈక్వేషన్స్ ప్రిపేర్ చేసుకుని చేయమంటాడు. ఇక్కడ కూడా మిమ్మల్ని బాల్తో కొట్టించడానికి ఏం చేస్తారంటే క్వశ్చన్స్ ఇచ్చి ఈక్వేషన్స్ ఇచ్చారు. ఈజ్ ద ఈక్వేషన్స్ కన్సిస్టెంట్? ఇఫ్ సో డ్రా ఏ గ్రాఫ్. నువ్వు ఇప్పుడు ఏం రాయాలి? ఫస్ట్ అవి కన్సిస్టెంటా కాదో చెక్ చేయాలి. A1/A2, B1/B2, C1/C2 క్యాలిక్యులేట్ చేసి దాని ప్రకారం కన్సిస్టెంట్, కండిషన్ ప్రకారం కన్సిస్టెంట్ అయితే ఎస్ ఇట్ ఈస్ కన్సిస్టెంట్ అని చెప్పి మీరు గ్రాఫ్ డ్రా చేయండి. ఓకేనండి. ఇప్పుడు ఇక్కడ మనకి మార్కులు పోయే అవకాశాలు చెప్తాను. ఈ గ్రాఫ్ డ్రా చేసినప్పుడు మీరు అందరూ చేసే తప్పు ఏం చేస్తున్నారంటే, ఒకటి దాని మీద మీరు స్కేల్ ఎక్కడ రాయాలంటే గ్రాఫ్ వెనకాలే ఆన్సర్ చేయండి. గ్రాఫ్ షీట్ ఉంది, గ్రాఫ్ షీట్ మీద గ్రాఫ్ గీస్తాం, దాని వెనకాల మీరు దానికి సంబంధించిన వర్కౌట్ చేయాలి. గివెన్ ఈక్వేషన్స్ రాశారు, దానికి టేబుల్ రాయాలి. టేబుల్ ఫర్ ఫస్ట్ ఈక్వేషన్, టేబుల్ ఫర్ సెకండ్ ఈక్వేషన్. దాని కింద స్కేల్ రాయాలి. స్కేలు గ్రాఫ్ పైన కుడి పక్కని కార్నర్లో అయినా రాయొచ్చు, లేదా ఇక్కడ కూడా రాయొచ్చు, ఎక్కడైనా పర్వాలేదు. ఇక నెక్స్ట్ ఏం చేయాలి? స్కేల్ రాసిన తర్వాత ఇందాక కన్సిస్టెంటా కాదా అంటే అది కూడా చూపించాలి అక్కడ. తర్వాత గ్రాఫ్లు డ్రా చేసిన తర్వాత ఫ్రమ్ ద గ్రాఫ్ సొల్యూషన్ సెట్ కూడా రాయాలి. ఓకే, బుక్ సరే. మీరు గ్రాఫ్ని ఏం చేయాలి?
మీకు ఒక బుక్లెట్ ఇచ్చారు ఇలాగ 24 పేజెస్ బుక్లెట్. మీరు క్వశ్చన్స్ ఇందులో ఫస్ట్ పేజీలో ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మీరు ఇక్కడి నుంచి మొదలుపెట్టి రాసేయచ్చు, ఇక్కడి నుంచి మొదలుపెట్టి రాసేయచ్చు. ఇలాగ రాసిన తర్వాత ఇది లాస్ట్ పేజీ. మీరు ఇక్కడ మూసి ఇక్కడ గ్రాఫ్ కడతారు, అవునా? కట్టకండి, ఇక్కడ కట్టకండి. గ్రాఫ్ ఇక్కడ పెట్టి కట్టండి. గుర్తుపెట్టుకోండి అందరూ, గ్రాఫ్ని ఇక్కడ పెట్టండి. లాస్ట్ పేజీకి ముందు పెట్టి ఇప్పుడు కట్టండి గ్రాఫ్ని. అర్థం అవ్వలేదు, మళ్ళీ చెప్తున్నా. మీరు గ్రాఫ్ షీట్ ఉంది, ఈ గ్రాఫ్ షీట్ని ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో ఇది గ్రాఫ్ షీట్. ఈ గ్రాఫ్ షీట్ని మీరు ట్యాగ్ చేయాలి. దీనికి ట్యాగ్ చేయవలసి వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఇది బుక్లెట్ కాబట్టి దీనికి చివరిని ఇలా పెట్టి ఇలా బుక్లెట్ కడుతున్నాం మనం కదా. నేనేమంటున్నానంటే ఇక్కడ పెట్టే బదులు ఇక్కడ పెట్టండి, ఇక్కడ పెట్టి ఇలా పెట్టి కట్టండి. ఎందుకంటే మీరు కట్టిన బుక్లెట్ ఇలా చివరిని కట్టినప్పుడు మీరు దానికి లూజ్గా ముడేస్తారు. అలాగే చెప్తాం మేము అందరం కూడా, లూజ్గానే వేయాలి. దాన్ని పీకి బిగించే కూడా చచ్చిపోతుంది ఎక్కడికో వెళ్ళేటప్పటికి కదా. అందుకని కొంచెం లూజ్గా ముడేస్తాం. ఈ లూజ్గా ముడేయడం వల్ల ఈ పేపర్ లెక్క పెట్టి పెట్టడంలో ఒక్కోసారి గ్రాఫ్ ఊడిపోతుంది. మీ పేపర్ వచ్చేస్తుంది, మీకు అన్ని మార్కులు వచ్చేసాయి. ఎన్ని వచ్చాయి? 92. మీరు గోల పెడతారు నాకు 100 రావాలి అని చెప్పి, కానీ ఇందులో గ్రాఫ్ షీట్ లేదు. ఏమైంది? ఎక్కడో పోయింది. ఇది ఊడిపోయిన గ్రాఫ్ నా దగ్గర కనిపించినా కూడా అది నీదని నేను కట్టలేను. ఎలా కడతాను నేను? నీదని నాకు నమ్మకం ఏంటి? అంచేత ఈ జాగ్రత్త మీరే తీసుకోవాలి. ఓకేనా? రైట్ సార్, నెక్స్ట్ స్లైడ్ సార్. మనకి ఇక్కడ 4 మార్క్స్ క్వశ్చన్ చూడండి. పాలినామియల్స్ నుంచి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ఇంట్రడక్షన్ టు ట్రిగనామెట్రీ, సర్కిల్స్, సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్. అంటే 8 మార్క్స్ లో మనం 5 క్యాచ్ చేస్తాం. 5 8 40 అక్కడ కనుక్కుందాం. నెక్స్ట్ 4 మార్క్స్ లో ఈ 5 చాప్టర్లు రెడ్ కలర్ లో ఉన్నాయి చూడండి. నెక్స్ట్ 6th అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్, ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్. ఇందాక నేను ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ లో చెప్పేశాం. ఈ పక్కన చూస్తే 2 మార్క్స్ క్వశ్చన్స్ రాసాం. వీటిలో చూస్తే మళ్ళీ అవే క్వశ్చన్స్ చూడండి, అవే చాప్టర్స్ రెడ్ కలర్ లో ఉన్నాయి, రెండింటిలోనూ ఉన్నాయి. అంటే ఆ చాప్టర్ నువ్వు బాగా ప్రిపేర్ అవుతే 4 మార్క్స్ ఆన్సర్ చేయొచ్చు, 2 మార్క్స్ కూడా ఆన్సర్ చేయొచ్చు అనమాట. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మనకి ఆ 2 చాప్టర్లు చూడండి, ఆ రెడ్ కలర్ లో ఉన్న వాటిలో 4 మార్క్స్ వస్తున్నాయి, 2 మార్క్స్ వస్తున్నాయి. సో నీ ప్రిపరేషన్ లో ఎలా ఉండాలంటే ఈ 4 మార్క్స్ 2 మార్క్స్ అక్కడ కంప్లీట్ గా చాప్టర్ స్టార్ట్ చేసినప్పుడు 2 ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు మనం ఒక రహస్యం చెప్తాను ఆఫ్ ది రికార్డ్స్. మీకు అందరికీ ఒక రహస్యం చెప్పేస్తాను. 100 మార్కులు రావడానికి సులువైన పద్ధతి ఇది. ఇందాక 8 మార్క్స్ 5 చాప్టర్లే కదా నిర్ణయించుకున్నాం మనం. రియల్ నెంబర్స్, కోఆర్డినేట్ జామెట్రీ, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్. ఈ 5 మనం 8 మార్క్స్ చేసుకున్నాం. ఇంకా దేంట్లోనూ 8 మార్క్స్ మీ కాన్సన్ట్రేట్ చేయవలసిన పని తక్కువ అయినా. ఇప్పుడు 4 మార్క్స్కి వచ్చాం మనం. ఇప్పుడు ఈ చాప్టర్లో 4 ఇక్కడ 4 చూసుకుంటాం, 2 చూసుకుంటాం. ఇప్పుడు ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఒక చాప్టర్లో ఎక్కడో సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనామెట్రీ ఉంది, అక్కడ 2 మార్క్స్ దాంట్లో. ఇప్పుడు ఇక్కడ 8 మార్క్స్ క్వశ్చన్, పెద్ద క్వశ్చన్ని 2 మార్క్స్కి ఇస్తాడా? 2 మార్క్స్కి ఇస్తాడా? ఇవ్వడం. అందులో పెద్ద క్వశ్చన్ అంతా ఇప్పుడు గబగబా ప్రిపేర్ అయిపోవాలా? పక్కన పెట్టు, తర్వాత చూద్దాం. ఏం క్వశ్చన్స్ ఉంటాయి, చిన్న క్వశ్చన్స్ ఏమున్నాయో అవే ప్రిపేర్ అవుతాం మనం. అర్థమైందా? దిస్ ఇస్ ప్లాన్. ఇదే కోచింగ్. ఒక ప్లాన్ ఉండాలి, ప్లాన్ వేసుకోవాలి, ప్లాన్ని అమలు చేయాలి. ప్లాన్ వేసినంత మాత్రాన్ని కుదరదు, ప్లాన్ని అమలు చేయాలి. అమలు చేయగలిగితేనే ఉంటుంది. సో ఇవి 1 మార్క్ క్వశ్చన్స్. ఈ 1 మార్క్ క్వశ్చన్స్ మీరేమి రాసుకోకలే. 14 చాప్టర్లో కోఆర్డినేట్ జామెట్రీ నుంచి ఏరియా రిలేటెడ్ టు సర్కిల్ అంటే 11వ చాప్టర్ నుంచి 13వ చాప్టర్ స్టాటిస్టిక్స్ నుంచి మాత్రమే ఉండవు. మిగిలిన ప్రతి చాప్టర్ నుంచి ఒక క్వశ్చన్ ఉంటుంది. పాలినామియల్స్ నుంచి 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక పాలినామియల్స్ నుంచి 2 క్వశ్చన్స్ ఉంటాయి.
3 చాప్టర్లు అయినా కోఆర్డినేట్ జామెట్రీ అంటే 7, 11, 13 ఈ చాప్టర్స్ నుంచి 1 మార్క్ క్వశ్చన్ లేదు. ఓకేనా? రైట్. ఇప్పుడు మనకి 1 మార్క్ క్వశ్చన్సే మనని నిర్ణయించేవి 100 మార్క్స్కి. మన 100 మార్క్స్ నిర్ణయించేది ఏంటంటే ఈ 1 మార్క్ క్వశ్చన్సే. నువ్వు 8 మార్క్స్ క్వశ్చన్ చేసేస్తావు జాగ్రత్తగా, 4 మార్క్స్ ప్రిపేర్ అవుతూ చేస్తావు, 2 మార్క్స్ చేస్తావు. ఈ 1 మార్క్ క్వశ్చన్స్ మన టెక్స్ట్ బుక్లో లేవు, వాళ్ళు సొంతంగా అడుగుతారు. అంచేత సొంతంగా అడిగేవాళ్ళు వాళ్ళ యొక్క కవిత్వం అంతా అక్కడ చూపిస్తారు. అందుకని మీరు ఆన్సర్ చేసేటప్పుడు మన మ్యాథమెటిక్స్కి వచ్చేటప్పటికి ఫస్ట్ యూ హ్యావ్ టు ఆన్సర్ 8 మార్క్స్ క్వశ్చన్స్. ఫస్ట్ 8 మార్క్స్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయండి, తర్వాత 4 చేయండి. ఇప్పుడు నౌ యు ఆర్ కాన్ఫిడెంట్. ఎందుకంటే నాకు 5, 8, 40, 8, 4, 32, 72 మార్కులకు ఆన్సర్ చేసేసాను నేను. ఇప్పుడు నాకు ధైర్యం వచ్చేసి ఇప్పుడు నువ్వు 1 మార్క్ చేసుకో లేదా 2 మార్క్స్ చేసుకో, నీ ఇష్టం. అయితే 1 మార్క్స్ చేస్తే 1 మార్క్స్ అన్నీ ఒకే పేజీ మీద రావాలి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే 1 మార్క్ క్వశ్చన్స్ అన్నీ ఒక్క పేజీలోకే వచ్చేయాలి ఆన్సర్లు. క్వశ్చన్ రాయక్కర్లేదు, కేవలం ఆన్సర్ రాస్తే చాలు. ఇప్పుడు 1వ దానికి ఏ ఆన్సర్ అనుకోండి, 1 నెంబర్ వేస్తాం, ఏ రాస్తాం. 2 1 వర్డ్ ఆన్సర్ ఏదో ఉందనుకోండి, ఆ వర్డ్ ఏంటో రాస్తాం. 3వది సి ఆన్సర్ అనుకోండి, సి అని రాస్తాం. ఇలాగ 12 ప్రశ్నలు ఒకే చోటకు వచ్చేయాలి. ఏ ఒక్క ప్రశ్న పక్క పేజీకి వెళ్ళకంటే చెక్ చేసుకోండి. 12 వరుసగా రాసి వరుస ఉండాలి. నీకు 1, 2, 3 డౌట్గా ఉంది ఆన్సర్, ఖాళీ ఎట్టి పెట్టుకో. 4 ఆన్సర్ చేయి, 5 ఆన్సర్ చేయి, 6 ఆన్సర్ చేయి, 7 డౌట్గా ఉంది ఆఫ్ చేయి, నెంబర్ వేసేయి. ఎందుకంటే నీకు మళ్ళీ తర్వాత జ్ఞాపకం వచ్చినప్పుడు రాసుకుంటావు. ఎలా రాసుకోవాలో నేను చెప్తాను నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు ప్రజెంటేషన్ స్కిల్స్ టు బి గివెన్ 24 పేజెస్ బుక్లెట్. మీరు వింటే చాలు, మీకు 24 పేజీలు బుక్లెట్ ఇస్తారు. మ్యాథమెటిక్స్కి కంపల్సరీగా 2 పక్కల మార్జిన్ గీయండి. లెఫ్ట్ మార్జిన్లో క్వశ్చన్ నెంబర్ ఉండాలి, రైట్ మార్జిన్లో ఆ లెక్కకి సంబంధించిన రఫ్ వర్క్ ఉండాలి. నువ్వు ఏ లెక్క ఇక్కడ చేస్తున్నావో ఆ లెక్కకి సంబంధించిన రఫ్ వర్క్ రైట్ సైడ్ ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే నువ్వు బాగా తెలివైన వాళ్ళు అని అనుకుంటున్నావు, నేనేం అనుకోవట్లేదు, నువ్వు అనుకుంటున్నావు. మీరు అనుకుంటున్నారా? తెలివితేటలతో పాటుగా జాగ్రత్త కూడా చాలా ఇంపార్టెంట్. జాగ్రత్త భయం నాస్తి. జాగ్రత్తగా ఉంటే భయం ఉండదు, అందుని జాగ్రత్త ఉండాలి. మనం తెలివైన వాళ్ళమే కానీ ఉపయోగించుకోవాలి. ప్రజెంటేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అందరూ ఒకే లెక్కల టెక్స్ట్ బుక్లో లెక్కలు చెప్పారు మాస్టర్లు అందరూ, అంతేనా? వేరే టెక్స్ట్ బుక్, రాష్ట్రం అంతా అదే టెక్స్ట్ బుక్ కదా, మీరందరూ కూడా అదే టెక్స్ట్ బుక్ చదివారు కదా. కానీ మీకు అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి ఈ మాస్టర్ బాగా చెప్పారు, ఈ మాస్టర్ బాగా చెప్పలేదు, పోయారు. అదే లెక్క కదా. ఎందుకు అనిపించింది? దట్ ఈజ్ ప్రజెంటేషన్, చెప్పే తీరు అది గొప్పగా ఉండాలి. అలాగే నీ పేపర్లు అన్ని కొన్ని లక్షల మంది పరీక్ష రాస్తున్నారు, కానీ ఈ లక్షల మంది పరీక్షని కూడా పేపర్లు దిద్దే వాళ్ళకి ఏమనిపించాలి? అబ్బా ఈ అమ్మాయి బాగా రాసింది, లేదా ఈ అబ్బాయో మాకు తెలియదు, అయితే ఈ పేపర్ చాలా బాగా రాశారు, ఎవరు రాశారో అనిపించాలి. యువర్ పేపర్ షుడ్ టాక్. నీ పేపర్ మాట్లాడాలి, అక్కడ నువ్వు మాట్లాడుతున్నట్టుగా ఉండాలి. అక్కడ అది నీ పేపర్ అంటాను. నేను పేపర్ రాస్తే ఈ పేపర్ మాట్లాడాలి. అక్కడికి వెళ్ళి ఎవరైతే వాళ్ళు ఎవరైనా సరే పేపర్ తీసుకోగానే అబ్బా చాలా బాగా ప్రజెంట్ చేశారు అనిపించాలి. సార్ ఒక్క నిమిషం. అలాగే రైట్ క్వశ్చన్ నెంబర్ మార్జిన్లో వేయండి, ఆన్సర్ నీట్గా లెజిబుల్గా రాయండి, స్టెప్ బై స్టెప్ రాయండి, దూరంగా రాయండి స్టెప్స్. అలాగని చెప్పి బాగా దూరం రాసేయకండి, దానికి తగినంత దూరం రాయండి. పుట్ ఫార్ములా ఇన్ బాక్స్. ఫార్ములాలు వచ్చినప్పుడు ఒక బాక్స్లో పెట్టండి. ఎందుకంటే పేపర్ చూడగానే అట్రాక్షన్ దాని మీకు వెళ్తుంది. ఇందాక సార్ చెప్తూ ఇక్కడ కలర్ గురించి చెప్పారు. ఇదిగో ఇలా పెట్టాలి ఒక బాక్స్లో, ఇలా పెట్టమంటే చూడండి 2 ఉన్నాయి ఇక్కడ. కింద ఫార్ములా ఉంది, పైన కూడా ఫార్ములా కొట్టేసి ఉంది. మనం కూడా అలా కొట్టకూడదు. ఇప్పుడు చూడండి పేపర్ చూడగానే ఫస్ట్ దేని మీకు వెళ్తుంది దృష్టి? ఆ కొట్టడం మీకు వెళ్ళింది, ఇలా కొట్టాలి కొట్టవలసి వస్తే. ఆ ఫ్రాక్షన్ రాసేటప్పుడు ఎక్కడి దాకా రాయాలో అక్కడ దాకానే రాయాలి, ఎదరికి రాయకూడదు, వెనక్కి రాయకూడదు. చాలా జాగ్రత్త. ఇది మీరు ఇక్కడే పోతున్నాయి మార్కులు మేవన్నీ. ఆ 1 మార్క్ ఎక్కడ పోతుందంటే ఈ ఫార్ములా ఏ దగ్గర నుంచి పెడతాడు, ఫెయిల్ అనమాట అక్కడ. లేదా అక్కడ హెచ్ దాకా పెట్టేస్తారు. ఆ ఫ్రాక్షన్ లైన్ ఎక్కడ దాకా డ్రా చేయాలో అక్కడ దాకానే డ్రా చేయాలి. అక్కడే మార్కు పోతుంది మీకు, అంతకన్నా ఏం లేదు. మీకు 1 మార్క్ 2 మార్క్స్ ఎక్కడైనా పోతున్నాయంటే అక్కడే పోతాయి. నెక్స్ట్ స్లైడ్ సార్.
ఇక మనకి టైం మేనేజ్మెంట్. పరీక్ష హాల్లో కూర్చున్నప్పుడు మనందరూ కూడా 12 మార్క్స్ క్వశ్చన్స్కి 12 minutes ఫర్ 8 marks క్వశ్చన్. ఒక 8 marks క్వశ్చన్ రాయడానికి 12 minutes టైం. 5ంటికి 5 12 గట్టిగా 60 నిమిషాలు. నెక్స్ట్ స్లైడ్ సార్. 6 minutes ఫర్ 4 marks క్వశ్చన్. 24 minutes, సారీ 8 కదా, 8 6 are 48 minutes. 4 minutes ఫర్ 2 marks క్వశ్చన్. 8 into 4 32 minutes. 1 minute for each 1 mark question. 12 into 1 12 minutes. సో ఇక్కడ టోటల్గా టైం ఎంత అయిందో చూద్దాం సార్. నెక్స్ట్ స్లైడ్. సో 8 marksకి 60 minutes, 4 marksకి 48, 2 marks 32, 1 mark 12, పేపర్ రీడింగ్కి 15 minutes ఇచ్చారు. కలిసి మనకి ఇక్కడికి ఎంత అయిందంటే 2 hours 47 minutes అయింది. నెక్స్ట్. ఇంకా మన దగ్గర చాలా టైం మిగిలింది, అంతే కదా, దాదాపుగా 30 నిమిషాలు మిగిలింది సార్. నెక్స్ట్ స్లైడ్ సార్. నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు మీరు రాసేసిన పేపర్ అంతా చదువుకోండి, దానికి 13 నిమిషాలు కేటాయించుకోండి. ఎందుకంటే మీరు మర్చిపోయేవి ఏమిటో నేను చెప్తాను. ఇప్పుడు లిస్టు ఏం మర్చిపోతారో చెప్తాను. ఫార్ములా సరిగా రాయకపోవడం, ఇందాక చెప్పాను కదా, ఫ్రాక్షన్ ఎదరికి వెనక్కి వెనక్కి ముందుకి పెట్టడం. మెన్సురేషన్లో ఎక్కడైనా రాస్తే యూనిట్స్ పెట్టకపోవడం, సెంటీమీటర్సా మీటర్సా కిలోమీటర్సా ఏది ఉందో ఆ యూనిట్స్ పెట్టకపోవడం. సైన్స్ రాసేటప్పుడు, సైన్ అంటే గుర్తులు, ప్లస్ ఉన్న చోట మైనస్, మైనస్ ప్లస్ 2 వస్తే బ్రాకెట్ పెట్టడం, ఇలాంటివి చేయకపోవడం. 1 మార్కు ప్రశ్నలో సమాధానాలు చిన్నగా తప్పులు రాయడం. పవర్స్ రాసేటప్పుడు రాయకపోవడం. 2 power 5 అని రాయాలి, పక్కన రాసేస్తారు అని మీరు పైకి రాస్తారు. హడావిడిలో రాసేటప్పుడు 2 పక్కన పడిపోతుంది. 2 పక్కన 5 అయితే ఎంత అయింది? 25. 2 power 5 అంటే 32. దానికి దీనికి చాలా తేడా వచ్చేసింది కదా. అలాగే కోఆర్డినేట్ జామెట్రీలో x1 y1 1 కిందకి రాయాలి, x పక్కన రాయకూడదు, దానికి బ్రాకెట్లు పెట్టాలి, ఇలాంటివి. అలాగే పై విలువ, పై అంటే ఆ పై విలువ కాదు, 22/7 మామూలుగా స్టాండర్డ్. కానీ వాడు లెక్కలో పక్కన 3.14 ఇచ్చాడు అనుకోండి, మీరు అదే చేయాలి. డెసిమల్ ఉంది కదా, చేస్తే కష్టమైపోతుందిలే, మనకెందుకు పై అది రాసేద్దాం, మార్కే హెత్తర్లే అనుకోకూడదు. వెయ్యి ఖచ్చితంగా ఇచ్చినప్పుడు అదే రాయాలి మనం. అర్థమైందా? టైం పడుతుంది కొంచెంసేపు, ఏం పోతుంది, దానికే ఉంది. అలాగే డయాగ్రామ్ డ్రా చేసేప్పుడు, ఇప్పుడు మనం అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీలో ఒక డయాగ్రామ్ డ్రా చేయమని ఇస్తారు. అక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేయాలి మీరు. ఎప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా వచ్చేది. ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఆ రైట్ యాంగిల్ ఉన్న చోట ఒక స్క్వేర్ పెట్టాలి ఇలాగా, అంటే అప్పుడు రైట్ యాంగిల్ అని అర్థం. లేదా మీరు 90 degrees అని రాయాలి. అది రాయకపోతే కూడా మార్కులు తీసేస్తారు. ఎప్పుడు 100 వాళ్ళకి. ఇప్పుడు నాకు 33 మార్కులు వచ్చాయి, నేను రైట్ యాంగిల్ దాంట్లో గీత పెట్టలేదు, నాకు మార్కులు తీయరు, నేను పాస్ అవుతే చాలు వాళ్ళకి. కానీ నీకు 99 వచ్చాయి, 100 వచ్చేస్తున్నాయి. ఎలా తీయాలి, ఎలా తీయాలి, ఒక్క మార్క్ ఎలాగోలా తీద్దాం, ఎలాగోలా తీద్దాం, ఇదే ప్రయత్నం. 2 సార్లు చూస్తారు పేపర్. అంచేత నువ్వు ఎక్కడ దొరకకూడదు. దొరుకుతామా? దొరకకూడదు. ఇన్ని విన్న తర్వాత కూడా దొరికితే ఎలాగ మనం. డెఫినేషన్లు, నిర్వచనాలు వస్తాయి మీకు. ఎస్ఎస్ఎస్ కాంగ్రియన్సీ, ఎస్ఏఎస్ కాంగ్రియన్సీ, ఏఏఏ కాంగ్రియన్సీ, సిమిలారిటీ గురించి ఇలాంటివన్నీ వచ్చినప్పుడు డెఫినేషన్ ని సాధ్యమైనంత మటుకి టెక్స్ట్ బుక్ లో ఎలా ఉందో అలా రాయడానికి ప్రయత్నించాలి. డెఫినేషన్ ని మనం మార్చకూడదు. మనం ఇవ్వలేదు డెఫినేషన్, ఎవరో యూక్లిడో మహానుభావులు ఎవరో పెద్దవాళ్ళు ఇచ్చారు. దాన్ని మన సొంత వాక్యాల్లో రాయకూడదు. కవి గారి కవిత్వం కొంత, మన సొంత పైత్యం కొంత ఉంటే మార్కులే. అంటే డెఫినేషన్ రాసేటప్పుడు, అలాగే మీకు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఇవి అడుగుతారు. దాని డెఫినేషన్ రాసేటప్పుడు ఖచ్చితంగా యాజ్ ఇట్ ఈజ్ గా టెక్స్ట్ బుక్ లో గెట్ బై హార్ట్, బట్టి పట్టేయండి. బట్టి పట్టడం అంటే ఏంటంటే నాకు వచ్చింది అనకండి. మీకు వచ్చేయడము అంటే నీకు వచ్చిందా అని అడిగితే నీకు డెఫినేషన్ వచ్చా? ఎవరికి వచ్చి డెఫినేషన్? యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ డెఫినేషన్ ఎవరికి వచ్చు చెప్పు.
The angle formed by line of sight and horizontal line. If the line of sight is above the horizontal line, is known as angle of elevation. ముందు ధైర్యంగా చెప్పింది, కంగ్రాచులేషన్స్, కరెక్ట్ గానే చెప్పింది. ఇప్పుడు మనం ఏంటంటే మీకు అందరికీ కూడా అలా రావాలి, అంతలా రావాలండి. అవి మొబైల్ అయితే కష్టమేమో. అవునా? 2 టేబుల్ వచ్చా నీకు? 2 టేబుల్ మరేం మామూలుగా ఉంటుంది అనుకుంటే నాతో. అయ్యో రాదా? చెప్పు మరి. ఇదిగో ఎలా చెప్పాలా? రాదనమాట, తెలిసిపోయింది. వచ్చా రాదా? చెప్పు చెప్పు. 2 1 2 2 4 2 3 6 2 4 8 5 7 2 6 12 2 7 14 2 8 16 2 9 18 2 10 20. వెరీ గుడ్. ఈ అమ్మాయి 2 టేబుల్ చెప్పింది, చాలా గ్రేట్ కదా. ఏం గ్రేట్ అండి, మాకు వచ్చింది 2 టేబుల్. మీకు రాదా? మీకు వచ్చా రాదా? వచ్చు కదా. మీ అందరూ ఇప్పుడు చెప్పగలరు కదా. ఈవేళ పొద్దున్న చదివారా? నిన్న చదివారా? ఈ వారంలో చదివారా? ఈ నెలలో చదివారా? ఈ సంవత్సరంలో చదివారా? మరి ఇంతవరకు చదవంది ఎప్పుడో చిన్నప్పుడు చదివింది మీకు ఎలా జ్ఞాపకం ఉంది? మీ దగ్గర జ్ఞాపక శక్తి ఉంది, నేను ఉపయోగించుకోవడంలో తప్పు అవుతుంది. మీరు ఉపయోగించుకోండి. మీ దగ్గర అద్భుతమైన జ్ఞాపక శక్తి ఉంది. ఎప్పుడో చిన్నప్పుడు చదివిన రెండవ తరగతిలో 3వ తరగతిలో చదివిన 2వ ఎక్కాన్ని ఈ వేళ వరకు చూడకుండా కరతలామలకంగా అప్పచెప్పగలిగారంటే మీకు అన్ని సబ్జెక్టులు కూడా మీరు దృష్టి పెట్టి చదివితే అంత బాగా చెప్పగలరు. దృష్టి పెట్టి చదవాలి. ఆ దృష్టి భ్రూమధ్యమం అని ఉంటుంది. ఎప్పుడు చదివితే బాగా వస్తుంది? ఉదయం 4 గంటలకు లేవండి. 4 గంటలకు లేవండి. రాత్రి 10 గంటల దాకా చదవండి. ఆరోగ్యవంతమైన మానవుడికి 6 గంటల నిద్ర చాలు. ఆ సమయమే నేను మీకు చెప్పాను, 6 గంటలు. 4 గంటలకు లేచి నువ్వు చదవడం మొదలు పెడితే పొద్దున్నే ఉన్న అంత వాతావరణంలోనూ కూడా నేను 4 గంటలు లేవలేను అనుకోకండి. నేను 4 గంటలు లేవలేను, కావాలంటే రాత్రి 1 గంట దాకా చదువుతాన్ని వాళ్ళు ఉంటారు కొంతమంది. అది తప్పు విధానం. ఎందుకంటే రాత్రి 11 దాటిన తర్వాత పొద్దున్న 3 గంటల దాకా రాక్షస కాలం. రాత్రి 11 దాటిన తర్వాత పొద్దున్న 3 గంటల లోపు వరకు ఉన్న కాలం రాక్షస కాలం. ఆ సమయంలో నువ్వు ఎంత పని చేసినా కూడా రాక్షసంగా ఎక్కువ పని చేయగలవు, కానీ దాన్ని తిరిగి రీప్రొడ్యూస్ చేయడం చాలా కష్టము. అదే ఉదయం 3 గంటల దగ్గర నుంచి పొద్దున్న 6 గంటల దాకా ఉన్న కాలం దేవకాలం అంటారు దాన్ని. ఆ కాలంలో నువ్వు ఒకసారి 10 సార్లు చదవలసిన విషయాన్ని ఒక్కసారి చదివితే నీ బుర్రలోకి ఎక్కుతుంది. అయితే నువ్వు చేయవలసిందల్లా ఒకటే, లేవడానికి అలారం పెట్టుకుంటున్నానండి, కానీ అలారం కొట్టగానే చెయ్యట్టి నొక్కేస్తానండి, కాసేపు పడుకుని లేస్తాను, ఇప్పుడే లేస్తాను 5 నిమిషాల్లో అనుకుంటాం, 6 అయిపోతుంది. 4 గంటలకు లేద్దామని మొదలు పెట్టాం, అలారం పెట్టుకున్నాం 4 గంటలకి, కానీ అలారం కొట్టగానే పక్కన చెయ్యిలా పెట్టాం, ఇమీడియట్ గా 6 అయిపోయింది. ఇదేంట్రా బాబు, రాత్రి పడుకున్న సేపు 4 ఇట్టే అయిపోయినట్టుంది, 6 ఇట్టే అయిపోయింది అని చెప్పనుకుంటాం. అలారం పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా సరే అలారం మీ చేతికి అందుబాటులో లేకుండా పెట్టండి. నువ్వు అలారం ఎక్కడ పెట్టాలి? నీ చేతికి అందుబాటులో లేకుండా అలారం పెట్టాలి. రాత్రి అలారం పెట్టి అక్కడ పెట్టి వచ్చి నువ్వు మంచం మీద పడుకో, అలారం కొడుతూనే ఉంటుంది, నువ్వు చచ్చినట్టు లేస్తూనే ఉండవలసి వస్తుంది. ఒక పనిని 21 రోజులు చేస్తే అది దీక్ష, 40 రోజులు చేస్తే మండల దీక్ష. ఒక పనిని 40 రోజుల కనుక నువ్వు ఆగకుండా చేయగలిగితే ఆ పని నీ జీవితంలో ఎప్పుడు అది అలవాటుగా మారుతుంది. ఎంత కాలమైనా చేయగలవు. స్టిల్ ఐఎమ్, నేను 4 గంటలకు లేస్తాను. ఇప్పటికి నేను లేవలసిన పని లేదు. 7:30కి లేచి స్నానం చేసి స్కూల్కి వెళ్ళి 4 గంటల దాకా స్కూల్లో పాఠం చెప్పి, ఇంటి లేదా 5 గంటల దాకా పాఠం చెప్పి ఇంటికి వచ్చి 6 గంటల దగ్గర నుంచి 8 గంటల దాకా టీవీ చూసి 8 గంటలకు పడుకోవచ్చు. బట్ నేను ఇప్పటికి కూడా రాత్రి 11 గంటలకు పడుకుంటాను, పొద్దున్న 4 గంటలకు లేస్తాను. ఎందుకని? ఆ టైంలో చేసే పని చాలా అద్భుతంగా జరుగుతాయి, చాలా పని అవుతుంది. మీరు 4 గంటలకి టైం టేబుల్ వేసుకోండి ప్రతి వాళ్ళు కూడా. నెక్స్ట్ స్లైడ్ సార్. 2 hours ఫర్ మ్యాథమెటిక్స్ అండ్ 1.5 hours ఫర్ ఈచ్ సబ్జెక్ట్. కేటాయించాల సమయం. నిద్ర, సినిమా ఇవన్నీ జీవితంలో మనకు ఒక భాగం. మనకి ఇప్పటి వరకు 1900 సినిమా వచ్చి 100 సంవత్సరాలు అయింది. సినిమా ప్రారంభమై ఎన్ని సంవత్సరాలు అయింది? 100 సంవత్సరాలు అయింది. ప్రతి సంవత్సరము ఒక 20 సినిమాలు మన భాషలో తీసినట్లయితే ఎన్ని అయ్యాయి? 100 × 20 2000 సినిమాలు. రేపొద్దున నువ్వు అద్భుతమైన మంచి పోస్టులో కూర్చున్నావంటే ఒక పొద్దున ఒక సినిమా, సాయంత్రం ఒక సినిమా చెప్పని చూస్తే 365 రోజుల్లో 730 సినిమాలు అయిపోయాయి. మళ్ళీ
ఇంకొక సంవత్సరం చూస్తే 1400, 3వ సంవత్సరం చూస్తే ఉన్న సినిమాలన్నీ అయిపోయి తిరిగి మళ్ళీ పాత సినిమాయే చూడవలసిన అగత్యం పడుతుంది మనకి. ఆ సినిమాల కోసమో, ఆ సెల్ ఫోన్ కోసమో, వాటి కోసమో వ్యామోహం పడకండి. అవన్నీ మనకి మన మెదడు తయారు చేసిన ఒక పరికరం. అది మనం చెప్పినట్టు వినాలి. అది మనం చెప్పినట్టు వినకపోతే నువ్వు కొంచెం బానిస, కొంచెం వీక్ గా కనిపిస్తే అది చెప్పినట్టు నువ్వు వినేలా చేసుకుంటుంది. అది దానికి మాటలు లేవు, దానికి జ్ఞానం లేదు అనుకుంటావు. కావాలంటే చూసుకోండి, చాలా మంది సెల్ ఫోన్ కి బానిస అయిపోయారు. సెల్ ఫోన్ లేదే బ్రతకలేని పరిస్థితి తీసుకొచ్చింది. అది చాలా మందిని మింగేసింది. అది విషపూరితమైన రాక్షస గణమైన వస్తువు. అది వాచిని మింగేసింది. వాచి ఉందా ఇప్పుడు ఎవరికైనాను? సెల్ ఫోన్ ఉన్న వాళ్ళు ఎవరి దగ్గర వాచి లేదు, నాకు కూడా లేదు. సెల్ ఫోన్ మింగేసింది వాచి. చాలా విషయాలు మింగేసింది అది. సో ప్రిపేర్ ఏ టైం టేబుల్. మీరు ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోండి, మీ కన్వీనియంట్ గా ప్రిపేర్ చేసుకోండి. ఏమిటి, నేను పొద్దున్న నాకు లెక్కలు ఇంట్రెస్ట్, నేను లెక్కలు చదువుతాను. మధ్యాహ్నం నాకు సాయంత్రం ఇంగ్లీష్ ఇంట్రెస్ట్, అప్పుడు చదువుకోండి. అలా మీరు చేసుకోండి. బట్ స్ట్రిక్ట్లీ ఇంప్లిమెంట్ ద టైం టేబుల్. అందరూ టైం టేబుల్ వేస్తారు. ఆంధ్రులకి ఆరంభ సూరత్వం ఎక్కువ అని ఒక నానుడు ఉంది. నేను కూడా రేపటి నుంచి, ఇప్పుడు ఈ మాటలన్నీ విన్న తర్వాత మీరు అందరూ మనసులో మాట వస్తుంది, రేపటి నుంచి ఎలాగైనా సరే 4 గంటలు లేచేయాలి, అలారం దూరంగా పెట్టుకోవాలి, టైం టేబుల్ వేసేయాలి, చదివేయాలి, ఇవన్నీ మొదలవుతాయి. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత, స్నానం చేసిన తర్వాత, అమ్మయ్య వాటికి పడుకుందాం, రేపటి నుంచి లేస్తాం, మళ్ళీ మామూలే యథాతథ స్థితి కొనసాగుతాం. అది కుదరదు. ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం, నేను విదిలేస్తాను. 2 minutes లో వదిలేస్తాం. అవాయిడ్ టీవీ, సెల్ ఫోన్, గాసిప్స్, ఫంక్షన్స్, పార్టీస్, మూవీస్. ఇప్పుడు మనం సెల్ ఫోన్ చూడలేదు, టీవీ చూడలేదు కదా, మన ఫ్రెండ్కి ఫోన్ చేస్తాం. ఏం చదివేవే నువ్వు? నేను ఇంకా మొదలెడదాం అనుకుంటున్నాను. అమ్మయ్య అది మొదలెట్టదు కాబట్టి నేను మొదలెట్టక్కర్లేదు. మనం ఎవరితో కంపేర్ చేసుకుంటాం? బాగా చదివే వాళ్ళకి ఫోన్ చేయం, రెగ్యులర్ గా చదివే వాళ్ళకి ఫోన్ చేయం. ఎవరైతే చదవరు అనుకుంటామో వాళ్ళకే ఫోన్ చేస్తాం మనం. నువ్వు చదివావా? నేను చదవలేదు. నేను చదవలేదు. మరి ఇద్దరు ఒకటే ఫ్రెండ్స్. ఇలాంటి ఫ్రెండ్స్ మనకి అక్కర్లేదు. ఫ్రెండ్ ఈజ్ ఫ్రెండ్, కానీ తమ్ముడే ప్యాకెట్. మన విషయంలో ఇప్పుడు ఈ విషయంలో కుదరదు. మరి ఫ్రెండ్ అయినా ఎవరైనా సరే శత్రువే. మన చదువుకున్నంతసేపు మందే చదువు. ఫ్రెండ్ కనిపించిన కూడా చాక్లెట్ కొనివ్వండి, ఒక లాలీపాప్ కొనివ్వండి, అది తింటూ కూర్చుంటుంది. మన పని మనం చేసుకుందాం. నెక్స్ట్ స్లైడ్ సార్. ఇంతటితో పాటు హెల్త్ కూడా బాగా మేనేజ్ చేసుకోవాలి. మనకి ఆరోగ్యం ఉంటేనే కదా, ఆరోగ్యమే మహాభాగ్యం. ముందు అది ఉంటేనే. 3 minutes 3 లీటర్ల నీరు వాడాలి కనీసం ప్రతిరోజు. 6 hours సౌండ్ స్లీప్ ఉండాలి, బాగా నిద్రపోండి. డోంట్ టేక్ నాన్ వెజ్ అప్ టు ఎగ్జామ్స్. నాన్ వెజ్ ని విదిలిపెట్టండి. డోంట్ టేక్ ఆయిల్ ఫుడ్స్ అండ్ ఫాస్ట్ ఫుడ్స్ ఆల్సో. ఎందుకంటే నాన్ వెజ్ పూర్తిగా జీర్ణం అవడానికి 72 గంటల కాలం పడుతుంది. దానికి 8 లీటర్ల నీళ్లు కావాలి పూర్తిగా జీర్ణం అవడానికి. ఇంత నీరు మీరు ఇవ్వరు కాబట్టి అది మీ పొట్టలోనే ఉంటుంది. మీకు దానివల్ల నిద్ర వస్తూ ఉంటుంది, మత్తుగా ఉంటుంది, పడుకోవాలని ఉంటుంది. ఆ మసాలాలు అవి పొట్టలో అన్ని పాడు చేస్తాయి. అంచేది ఇవన్నీ ప్రస్తుతానికి దూరంగా పెట్టండి. మార్చి 31వ తారీఖు నాటికి మనకు పరీక్షలు అయిపోతే ఏప్రిల్ 1 విడుదల. అప్పటి నుంచి మనం అన్ని తినేద్దాం, ఏం పర్వాలేదు. సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ. మీరు రోజు మెడిటేషన్ లేదా కాస్త ఎక్సర్సైజ్ కూడా చేస్తూ ఉండండి. ఉదయం 4 గంటలు లేచినప్పుడు 4 to 6 టైం టేబుల్ చెప్పాను కదా, మీరు 4 గంటలు లేవాలి, కంపల్సరీ 4 గంటలు లేవాల్సిందే. చాలా మంది గొప్పవాళ్ళు వాళ్ళ జీవితంలో అందరూ కూడా సూర్యోదయానికి ముందు లేచిన వాళ్లే. అంటే ఒకడు లౌకికంగా ప్రశ్నించాడు, సూర్యోదయానికి ముందు లేచిన వాళ్ళందరూ గొప్పవాళ్ళు అయిపోతారా? అవ్వదు. కోడి అవుతుంది ఏంటి? అది అవ్వదు. రాత్రి కోసేస్తున్నారు మళ్ళీ. నువ్వు అదేం గొప్పది అవ్వదు. అలాంటి వితండవాదంలో ఉండకూడదు. మనకి అలాంటి ఆలోచనలోకి మనం వెళ్ళకూడదు కూడా. ఎవరో అడుగుతారు, అదేం మనం మాట్లాడక్కర్లేదు. మనం 4 గంటలు అలా లేచిన వాళ్ళే గొప్పవాళ్ళు అయ్యారు. నెక్స్ట్ స్లైడ్. సో మీరు క్వశ్చన్కి రఫ్ వర్క్ పక్కన చేయడం, రిజల్ట్ కూడా బాక్స్ లో పెట్టడం, ఇవన్నీ కూడా మీ అందరికీ మంచి మార్కులు తీసుకురావడానికి. అంటే మీకు అందరికీ మంచి మార్కులు వచ్చాయి, బట్ సరిపోవు. గాంధీ గారు ఒక మాట చెప్పారు, డూ ఆర్ డై అన్నారా? అంటే చెయ్యి లేదా చావు. అంత కఠినంగా మాట్లాడి గాంధీ గారు. కానీ మనం ఇంకొచ్చిన సవరణ చేద్దాం దానికి. డూ బిఫోర్ యూ డై. డూ బిఫోర్ యూ డై. మనం చనిపోయే లోపల చేసి చూపించాలి ఆ వ్యవస్థని. అది మన యొక్క గొప్పదనం. అర్థమైందా?
మనం ఏ పనైనా సరే తలుచుకుంటే చేయగలమా చేయలేమా? చెయ్యగలము అన్నది మనం అనుకుంటే కాదు, మన ఆరోగ్యం సహకరించినంత కాలం ఎంత గొప్ప పనైనా చేయగలం. ఇలాగా ఇప్పుడు చూడండి, ఇందాక డిఓ గారు మాట చెప్పారు, ఇది ఎందుకండి ఇవాళ 10th క్లాస్ మీకు అందరికీ ప్రేరణ ప్రోగ్రామ్ పెట్టారు? 9th లో పెట్టారా, 8th లో పెట్టారా? మరి ఇప్పుడు ఎందుకు ఏడిపించి తినేస్తున్నారు? ఇంట్లో నువ్వు 10th క్లాసు టీవీ చూడకు, సెల్ ఫోన్ చూడకు, చదువుకో అని ఇంట్లో. స్కూల్కి వస్తే మ్యాథ్స్లో నువ్వు 10th క్లాసు పొద్దున్న 8ంటికి వచ్చేయాలి, సాయంత్రం 6 దాకా ఉండాలి అని మ్యాథ్స్లు తినేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఆఫీసర్స్ కూడా. ఎందుకండి ఈ ఏడిపింపు? ఎందుకు మనం అంతాను? నేను మీ పక్షమే. ఎందుకు ఇలా కాల్చేస్తున్నారు అందరూ వెళ్తామని? ఎందుకు చెప్పండి? ఏదో 10th క్లాస్ కోసం ఎందుకు ఇంత బాధ? ఎందుకు 10th క్లాస్లోనే ఇంత అలా అంటారు? నీ జీవితంలో ఇప్పటి వరకు నువ్వు 9 క్లాసులు పాస్ అయ్యావు కదా, నువ్వు పాస్ అయినట్టు నీ దగ్గర ఆధారం ఏముంది చూపించు నాకు. నువ్వు 9వ క్లాస్ పాస్ అయినట్టు నీ దగ్గర ఏముంది ఆధారం? ఏమీ లేదు. నువ్వు 9th క్లాస్ పాస్ అయ్యాను ఊరికే చెప్పుకుంటున్నావు, నువ్వు పాస్ అయ్యేవాడు ఎవరికి తెలియదు. నీ జీవితంలో మొట్టమొదటిసారిగా నీకు సర్టిఫికెట్ వచ్చే ఎగ్జామినేషన్ ఓన్లీ 10th క్లాస్ ఫస్ట్ సర్టిఫికెట్ వస్తుంది. ఇప్పుడు ఇది నీ జీవితాంతం ఉంటుంది. ఇప్పుడు జీవితంలో మొదటిసారి వచ్చే సర్టిఫికెట్, ఇందులోనే నీ డేట్ ఆఫ్ బర్త్, నీ మోల్స్, నీ బతికంతా ఇక్కడే రాసి ఉంది. కాబట్టి నీ జీవితాంతము నీతో వెంట పెట్టుకుని ఉండే సర్టిఫికెట్ ఇది. అలాంటి సర్టిఫికెట్ రేపొద్దున నీ భవిష్యత్తులో నీ కుటుంబానికి చూపించాలంటే గర్వంగా చూపించుకునేలాగా, ఇదిగో నాకు 600కి 600 మార్కులు వచ్చాయని చెప్పుకునే విధంగా జీవితాంతము మన ఒక రికార్డు సాధించిన విధంగా ఉండాలని చెప్పి, అలా సాధించడానికి మీరు అందరూ ప్రయత్నిస్తారని చెప్పి, అలా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.